హైదరాబాద్ లో రీసెంట్ టైమ్స్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కి డిమాండ్ ట్రెమెండస్ గా పెరిగిపోయింది. యాజ్ ఆఫ్ టుడే ఒక ప్రైమ్ ఏరియాలో అంటే ఐటీ హబ్స్ కి దగ్గరగా ఉన్న ఒక లొకేషన్ లో కనుక ఒక 2000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అంటే మినిమం 1.5 to 2 crores లేనిదే రావట్లేదు. ఈ హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ లో చూపిస్తున్నట్టు అట్లీస్ట్ 1.3 crores లోన్ పెట్టుకున్నారు విత్ 7.5 ఇంట్రెస్ట్ ఫర్ 20 years టర్మ్ అని అనుకున్నా సరే మంత్లీ ఇంట్రెస్ట్ 1 lakh పైన కట్టాల్సి వస్తుంది. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years మీరు తీసుకున్న 1.3 crores లోన్ మీద మీరు పే చేసే ఇంట్రెస్ట్ 1.2 crores పైనే ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు టుగెదర్ జాబ్ చేస్తూ అట్లీస్ట్ 25 to 40 lakhs per year ఎర్న్ చేస్తే తప్ప సొంతిల్లనే కల పాసిబుల్ అయ్యే విషయమే కాదు. నెసెసిటీ ఉంటే ఇల్లు కొనుక్కోవడం వేరు గానీ ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లో మాత్రం ఎప్పుడు ఇల్లు కొనుక్కోకండి. జనవరి వస్తే రేట్లు పెరిగిపోతాయి. సో మీరు ఇవాళ గనక తీసుకుంటే మీకు 1 lakh or 2 lakh కన్సెషన్ వస్తుంది. ప్రీ లాంచ్ ఉంది, ఆఫర్స్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతున్నాయి. మీరు రేపు వచ్చినా సరే ఈ టవర్ లో మీరు చూసిన ఇల్లు మీకు అవైలబుల్ గా లేకపోవచ్చు. లాస్ట్ వీక్ లో మేము 2000 ఇల్లు అమ్మేశాము. ఇవన్నీ చెప్పి బిల్డర్స్ మిమ్మల్ని లూర్ చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ బిజినెస్. ఎవరు వాళ్ళు నష్టపోయి మీకు బెనిఫిట్ అయ్యేలాగా బిజినెస్ చేయరు. అండ్ దే నాట్ డూయింగ్ యూ ఎనీ ఫేవర్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా స్లో డౌన్ అయిపోయింది. 1,25,000 పైన ఇళ్లు కట్టినవి సేల్ అవ్వకుండా అలాగే ఉండిపోయాయి. బట్ స్టిల్ ప్రీ లాంచ్ అని ఆఫర్స్ అని బిల్డర్స్ జనాలని లూర్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే బెస్ట్ డీల్ మీకు ఎక్కడ రాదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కానీ తొందరపాటులో గనక మీరు ఇల్లు తీసేసుకుంటే ఆ భారాన్ని మీరు లైఫ్ లాంగ్ అంటే అట్లీస్ట్ 20 to 30 years మోయాలనే సంగతి మాత్రం మర్చిపోకండి. బీ వైజ్ విత్ యువర్ మనీ అండ్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ బై అ హౌస్ ఇన్ దిస్ మార్కెట్.